నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనము చాలా సందేహాలలో ఆధ్యాత్మికం గురించి చెప్పుకుంటున్నాము, తర్వాత గ్రహాల గురించి చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మనము సామాజిక జీవితంలో కూడా చాలా చాలా చిన్న చిన్న సందేహాలు వస్తుంటాయి. అదేంటంటే మన రిలేషన్స్లో, అంటే తల్లిదండ్రుల మధ్య, తల్లి బిడ్డల మధ్య, తర్వాత భార్యాభర్తల మధ్య ఇలాగా ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. అంటే మన మోటో ఏంటి? మనము బంధాలను నిలుపుకోవాలి, అంతే కదా. ప్రతి మనిషి వారి వారి యొక్క బంధాలను నిలుపుకుంటూ కలుపుకుంటూ, అది ఏ బంధమైనా సరే, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ, చుట్టాలు కానీ, ఇలా ఏ బంధాన్నైనా కలుపుకుంటూ వెళ్ళిపోవడమే జీవితం అనేది. అయితే మిగతా బంధాలన్నీ ఒక ఎత్తు అయితే, ప్రత్యేకంగా భార్యాభర్తల బంధం అనేది మన దేశానికి, సంస్కృతికి, సంప్రదాయానికి, వివాహ వ్యవస్థకు పునాది లాంటిది. ఈ భార్యాభర్తల బంధం మీద నుంచే ఏ బంధమైనా ఉత్పన్నమవుతుంది. అయితే మరి ఈ బంధమే బీటలు పడిపోయి ఇబ్బందికరంగా తయారైతే ఇంకా సమాజం ఏది, మన వ్యవస్థ ఏది? కాబట్టి అయితే మరి ఈ భార్యాభర్తల బంధాన్ని మనం ఎలా గట్టిగా నిలుపుకోవాలి అంటే కనుక, ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చితగా తప్పులు చేస్తూనే ఉంటుంటారు. అయితే ఆ తప్పులను సరిదిద్దుకుంటూ కలుపుకుంటూ వెళ్ళిపోవడమే భార్యాభర్తల బంధము. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు చూసినట్టయితే నవేడేస్ ఏం చేస్తున్నారు, అమ్మాయిలు భర్తల్ని చులకన చెయ్యటమే ఒక పెద్ద పనిగా పెట్టుకున్నారు. ఆ పేర్లతో పిలవడం కానీ, అరే ఒరే అని పిలవడం కానీ, బేబు బేబీ ఇట్లాగా విపరీతపు పైత్య ధోరణితో భర్త అంటే ఒక గౌరవం లేకపోవడము, అలాగే వయసు వరుస మళ్ళీ భార్యల్ని కూడా ఏదేదో పేర్లతో పిలవడము, భార్య అంటే ప్రేమ లేకపోవడము. భర్తకి భార్య మీద ప్రేమ ఉండాలి, భార్యకి భర్త మీద గౌరవము ఉండాలన్నమాట. మరి ఈ గౌరవం ఉండాలి అంటే భార్య భర్తతో ఎలా మెలగాలి, ఏమేమి మాటలు అనాలి, ఏమేమి అనకూడదు అంటే కనుక 10 రకాలైనటువంటి మాటలు చెప్పకూడదు, ఆయనతో అనకూడదు. ఏంటేంటి అంటే కనుక ఒక్కొక్కటి మనం వివరంగా తెలుసుకుందాము. అయితే ఏది ఏమైనప్పటికీ భార్యాభర్తలు కలిసికట్టుగా అన్యోన్యంగా ఆప్యాయతగా జీవితాంతం ఈ వీళ్ళ బంధం పటిష్టంగా ఉండాలంటే కొన్ని మాటలు భార్య భర్తతో అనకూడదు, చెప్పకూడదు. అయితే ఇది నేను చెప్పే మాటలు కాదు, మనకి అంగశాస్త్రము, స్మృతి శాస్త్రము, కుటుంబ శాస్త్రము, మానసిక శాస్త్రము, ఇన్ని శాస్త్రాలు కలిపి మనకి కొన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ బంధము 10 కాలాల పాటు నిలవాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి అని అనుకుంటే కనుక కొన్ని రకాలైన సూత్రాలు ఉన్నాయి. అవి మనం ఏమిటి అనేది తెలియజేస్తాను. అయితే మొట్టమొదటి మాట ఏంటంటే కనుక, భర్తని నువ్వు ఏమీ చేయలేవు, నీ వల్ల ఏ పని కాదు, నువ్వు అసమర్థుడివి, ఇలాంటి మాటలు ఏ సందర్భంలోనూ, అది సరదాకి కావచ్చు, ప్రాంక్ కావచ్చు, లేదా అంటే ఆట పట్టించడం కోసం కావచ్చు, ఈ మాటలు అనరాదు. అయితే ఇలా అనడం వల్ల ఏమవుతుందంటే భర్తలో, అంటే పురుషుడిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేసినట్టు అవుతుంది. ఆయన నిజంగా చెయ్యలేకపోయినా కానీ ఇటువంటి మాట అనేది భార్య అనకూడదు. ఎవరన్నా సహిస్తారేమో కానీ తన సొంత భార్య, అర్థం చేసుకునే భార్య కనుక అంటే ఆ భర్త చాలా చిన్నతనంగా ఫీల్ అవుతాడు, దంపతుల మధ్య దూరం పెరిగిపోతుంది. తర్వాత ఇది చాలా చాలా ఈ సూక్తులు మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది, భర్తను ఇతర పురుషులతో పోల్చటము. అది ఎట్లా అంటే, అతడు చూడు ఎంత సంపాదిస్తున్నాడో, అతన్ని చూడు, వాళ్ళ ఆయన చూడండి ఎన్నో ఇళ్ళు కొనేశాడు, తెల్లారేపాటికల్లా కార్లు కొంటున్నాడు, ఇల్లు కొంటున్నాడు, విల్లాలు కొంటున్నాడు. ఇలాగా పరపురుషుడితో అంటే స్త్రీ భర్తని పోల్చరాదన్నమాట. ఎప్పుడైతే ఇలా పోల్చారో నీకేం తెలీదు, నువ్వేం చేయలేవు, ఇలాంటి చులకన మాటలు కనుక అన్నప్పుడు ఆ పురుషుడు ఏం చేస్తాడంటే తనని తాను చిన్నవాడిగా ఫీల్ అయిపోతాడు. చిన్నవాడిగా అంటే వయసులో చిన్నని కాదు, చిన్నతనంగా ఫీల్ అయ్యి మనసు నొచ్చుకొని
మనసులోనే మదన పడిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే మదన పడుతూ ఉంటాడో ప్రేమ అనేది దూరం అయిపోతుంది. ఎప్పుడైతే ప్రేమ అనేది దూరం అయిపోయిందో వీళ్ళిద్దరి మధ్య తెలియని అగాధం అనేది చోటు చేసుకుంటుంది. అయితే ఈ మాటను చాలామంది భార్యలు అంటూ ఉంటారు, పోలిక అనేది పెట్టకండి. ఎవరితోనూ ఎక్కడా పోలిక లేదు. బయట వాళ్ళతోనే కాదు, మన ఇంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలోనే ఒకరికి పోలిక అనేది ఉండదు. కాబట్టి ప్రతి భార్య ఈ మాట తన భర్తని అనరాదు. మూడవది ఏంటంటే భర్త కుటుంబాన్ని తిట్టటము, అవమానించడము. ఇది ప్రతి వాళ్ళు చేస్తుంటారు. చాలా తప్పైన విషయము. నీ కుటుంబం నీకు ఎంత ఇంపార్టెంటు, ఎంత మర్యాద అయితే కనుక మరి అవతల వాళ్ళ నీ భర్త యొక్క కుటుంబం కూడా అంతే కదా. ఈ ఒక్క విషయం చాలా గమనించుకోవాలి. అయితే తన భర్తకి మనకి ఎంత మన కుటుంబం మీద ఇష్టం ఉంటుందో భర్తకి కూడా తన కుటుంబం మీద ఇష్టం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళిద్దరి మీద అంటే భర్త యొక్క తల్లిదండ్రుల మీద చెడు మాటలు అనడం కానీ లేదా వేరే వాళ్ళకి చెప్పడం కానీ చేసినట్టయితే కనుక అది అతనిని కుంగదీసినట్టు అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఉన్నతంగా కనిపించే తన భార్య చిన్నదైపోతుంది, నిశ్శబ్దం ఎక్కువ చోటు చేసుకుంటుంది, అతను ఇంకా రహస్యాలను ఈమె దగ్గర దాచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ తప్పు ఏ భార్య చెయ్యకండి. తర్వాత నాలుగవది గత ప్రేమలు కానీ లేదా పూర్వ సంబంధాలు కానీ భర్తకి చెప్పరాదు. ఎలా అంటే నాకు ఒకళ్ళంటే గతంలో నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవారు, లేదంటే మా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగా భార్య ఎప్పుడూ తన గత సంబంధాల గురించి భర్త దగ్గర ప్రస్తావన చెయ్యకూడదు. ఇటువంటి మాటలు అంటే కనుక అతనిలోని అవమానాగ్ని ఎక్కువగా అయిపోతుంటుంది. ఈమె దగ్గరకు వచ్చేటప్పటికి తన భార్యలాగా కనిపించకుండా వేరే వారి యొక్క మనిషిలాగా కనిపించడం జరుగుతుంది. అప్పుడు ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉంటాయి, అనుమానం పెరుగుతుంది. తర్వాత భార్య మీద గౌరవం తగ్గిపోయి ప్రేమ తగ్గిపోయి వివాహ బంధం విషమయంగా మారే అవకాశాలు ఉంటుంది. ఈ నాలుగవ తప్పు ఏ భార్య చెయ్యకండి. ఇంకా ఐదవది డబ్బు విషయాల్లో ధిక్కార ధోరణి పెట్టుకోకండి. అంటే ఏంటంటే ఈ సొమ్ము నాది, నేను సంపాదిస్తున్నాను, ఇది నా జీతము, నా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు లేదా నా అన్నదమ్ములు ఇచ్చారు, ఇలాగ నా అనే పదము డబ్బు విషయంలో కనుక భర్త దగ్గర వచ్చినట్టయితే కనుక అతని మనసులో అసమర్థత భావన వచ్చేస్తుంది. అంటే నా భార్య పెడుతుంటే నేను తింటున్నానా, ఇది నా భార్య డబ్బా అని వేరే అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఫ్రెండ్స్ మధ్య కూడా కావచ్చు. పార్టీకి వెళ్ళినప్పుడు అరే నేను బిల్ పే చేస్తాను రా, ఇది నా డబ్బులు రా అంటే అవతల తిన్న వాళ్ళకి ఎంత చులకన భావం ఉంటుంది. ఫ్రెండ్స్లోనే అలాంటి భావన ఉంటే మరి నిత్యము మన బంధంలో ఉండే భర్త మనసులో ఎటువంటి భావన ఏర్పడుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ మాటలు కూడా అనరాదు. ఒకసారి ఇద్దరు ఒకటి అయిన తర్వాత ఆ డబ్బు ఇద్దరిది, ఆ ఆస్తి ఇద్దరిది, నా అనే పదము మీ ఇద్దరి మధ్య చేరకుండా చూసుకోండి. తర్వాత ఆర్థిక విషయాలు మాట్లాడేటప్పుడు మనమేం చేద్దాము అనే భావన పెట్టుకోండి, నేను ఇది చేస్తాను అని చెప్పకండి. ఆరవది భర్త ప్రతిష్టను భంగం చేసే మాటలు అనకూడదు. ఎలా అంటే నువ్వు మగాడివా, నీకు సత్తా లేదా, నువ్వు సంపాదించలేవా, వాళ్ళలాగా ఇల్లు కట్టలేవా, వాళ్ళలాగా కుటుంబాన్ని పోషించలేవా, ఇలాంటి మాటలు కనుక అన్నట్టయితే ఆ పురుషుడికి తీవ్రమైన అవమానం తీసుకొని కొంతమంది అయితే సున్నిత మనస్కులైతే ఇల్లు విడిచి వెళ్ళిపోవడం కానీ పారిపోవడం కానీ లేదా చనిపోవడం కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా కుటుంబాల్లో జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి ప్రస్తావన తీసుకురావద్దు. మన కుటుంబ శాస్త్రము ఏమని చెప్పిందంటే కనుక ఇలాంటి మాటలు ఏ స్త్రీ అయితే ఏ భార్య అయితే పురుషుడితో అంటుందో ఆ ఇంట్లో అలక్ష్మి వచ్చి చేరుతుందంట, లక్ష్మీ అమ్మవారు బయటకు వెళ్ళిపోతుందట. అందుకనే అలాంటి కుటుంబాల్లో చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ పురుషుడు అంటే మీ యొక్క భర్తని ఈ మాటలు అనకండి. తర్వాత ఏడవది భర్తను ఇతర మహిళలతో పోల్చే పోలిక. ఇది చాలా తప్పైన విషయము. అంటే ఆమె భర్త చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో అని పరాయి స్త్రీ యొక్క మాటలు మీ యొక్క భర్త ఎదురకుండా అనే ప్రయత్నం చెయ్యకండి. ఇలా చేసుకుంటే ఏమనంటే ఆమె భర్తని భార్యని బాగా చూసుకుంటున్నారు, నువ్వే చూడలేకపోతున్నావు అని స్త్రీని వంకపెట్టి కనుక భర్తతో అంటే ఆయన మనసు గాయపడి ఆ పోలిక ఎప్పుడైతే పోల్చారో
ఇతను చూడలేకపోతున్నానేమోనని సంకుచిత భావంతో మిమ్మల్ని సరిగా చూసుకోలేక దూరం పెట్టే అవకాశం కనబడుతుంది. ఇది అతని స్థానాన్ని నుంచి మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. ఈ విషయంలో భార్యలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అంశాలే కానీ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అవ్వడానికి ఇవి పునాదులు. జాగ్రత్త చూసుకోండి. తర్వాత 8వది, వివాదాలు ఏవైనా కొట్టుకోవడాలు కానీ సహజం కదా. మన ఇళ్లల్లో ఏదైనా మాట అనుకునేటప్పుడు వెంటనే భార్య, నీలాంటి వాడితో నేను కాపురం చేయను, నేను విడిపోతాను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను, నీకు విడాకులు ఇచ్చేస్తాను, డైవర్స్ ఇచ్చేస్తాను, ఇలాంటి మాటలు కోపంతో అన్నప్పుడు అవి కోపంలో వచ్చినా కానీ వాస్తవాలే వచ్చాయి అని చెప్పి ఆ పురుషుడి యొక్క అనగా భర్త యొక్క నమ్మకాన్ని, అంటే ఎప్పుడైతే నువ్వు నాకు వద్దు అని చెప్పినప్పుడు ఇతనేమనుకుంటాడు, ఎప్పటికైనా నన్ను వదిలేస్తుందేమో అన్న భావనతో మీ నుంచి పక్కకి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కుటుంబ శాస్త్రంలోనూ మానసిక శాస్త్రంలో కూడా, అంటే సైకాలజీ పరంగా కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే మీలో ఆత్మీయతను తగ్గించి అతను వేరే చోటకి వెళ్ళే అవకాశాలు మీ అంతటా మీరే తలుపులు తెరిచినట్టుగా అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు చూసుకోండి. హృదయంలో అతనికి భారం పెరిగి మీ స్థానం పక్కకి వెళ్ళిపోతుంది. తరువాత 9వది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. నేను చెప్పే ఈ సూత్రాలు పునాదుల కింద లెక్క, జాగ్రత్తగా గమనించుకోండి. 9వది ఏంటంటే, పబ్లిక్లో కానీ మీ బంధువులయో కానీ అతన్ని పబ్లిక్గా అవమానం చేయకండి. అతని బలహీనతలను ఎత్తి చూపకండి. సంపాదన కానీ, ఆరోగ్యం కానీ, అసమర్థత కానీ ఇలాగా అతన్ని ఎత్తి చూపేది, నవ్వులాటకైనా సరే అతని అలవాట్లను కానీ ఎప్పుడూ ఎత్తి చూపరాదు. ఇది చాలా చాలా తప్పైన విషయము. ముఖ్యంగా మరీ పిల్లల ముందు మీ నాన్న ఏమీ చేత కాదు, మీ నాన్న ఏమీ చేయలేడు, లేదంటే అత్తమామల్లో మీ అబ్బాయి ఎందుకో పనికిరాడు, లేదా ఫ్రెండ్స్లో మా వారు ఎందుకో పనికిరారు, ఏమీ సంపాదించరు, ఆయన జీతమా ఏముంది, పని మనిషికి కూడా సరిపోదు, ఇట్లాంటి మాటలు కనుక నలుగురి ముందు, పిల్లల ముందు, స్నేహితుల ముందు, బంధువుల ముందు అంటే కనుక ఆ వ్యక్తి, అది పురుషుడికి చాలా పెద్ద అవమానము, పాపం కూడా. అది అవమానం అనేది సామాజికమైతే కనుక భర్తని తోలనాడం అనేది భార్య చేసే తప్పుల్లోనూ మహాపాపాల్లో కూడా ఇది ఒకటన్నమాట. అయితే అతడు వెంటనే లోపలికి వెళ్ళిపోయి మనసు చిన్నబుచ్చుకునే అవకాశం కనబడుతుంది. అలాంటి తప్పిదాలు చేయకండి. 10వది, భర్తను నొప్పించే విషయాలు, అంటే అతనికి ఏదైతే మనసుకు గాయపడతాయో అన్న విషయాలు మీకు తెలుస్తాయి కాబట్టి అవి పదే పదే రిపీట్ చేయడము, అతని వైఫల్యాలు, అంటే ఏదైనా గతంలో ఫెయిల్ అయిన ఆర్థిక పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, అతని వైఫల్యాలను పదే పదే ఎత్తి చూపడం మొదటిది. 2వది, అతని బలహీనతల్ని ఎత్తి చూపడము. 3వది, అతను ఓడిపోయిన సందర్భాలు, అది ఏ అంశంలో కావచ్చు, గేమ్స్లో కావచ్చు, లేదా ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, ఏదైనా ఓడిపోయినవి, అతని వైఫల్యాలు మీకు బాధగా చెప్పుకున్నవి మీరు కడుపులో పెట్టుకోకుండా దాన్ని 10 మందిలో కనుక, లేదా అతనితోనే 10 సార్లు అంటే కనుక అతని మనసు దెబ్బతిని మీ మీద విముఖత ఏర్పడే అవకాశాలు కనబడతాయి. తర్వాత 11వది, నా అంతటి భార్య దొరకడం నీకు గొప్పతనము, మిగతా ఆడవాళ్ళు చూడు, నేను చూడు అని చెప్పి అలాంటి పోలిక చెప్పడంతో పాటు పురుషుడిలో పరాభవ భావాన్ని, సంకుచిత భావాన్ని ఏర్పరిచే అవకాశం కనబడుతుంది. మానసికంగా అతను మీకు దూరం అయ్యే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా 12వది, భర్తని, దేవుడిని, ఆయన అలవాట్లని యథేచ్ఛగా విమర్శించడం. ఏమిటంటే ఆయనకి సపోజ్ రాముడు అంటే ఇష్టమో, లేదా అంటే ఆయనకి అలవాట్లు ఏవైనా ఉన్నాయి అని, లేదా ఆయన నమ్మకాలను విమర్శించకండి. మీకు ఆయనకి రాముడు అంటే ఇష్టమైతే మీకు కృష్ణుడు అంటే ఇష్టం అవ్వచ్చు, లేదా ఆయనకి ఒకటంటే నమ్మకం అవ్వచ్చు, శకునాలంటే నమ్మకం అవ్వచ్చు. ఆయన నమ్మకాలను, ఆయన ఇష్టాలను, లేదంటే ఆయన తాలూకా వ్యక్తిత్వాన్ని మీరు బలపరిచే విధంగా ఉండాలే కానీ నలుగురిలో అవమానపరిచే విధంగా ఉన్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో పాటు మీ మీద అతనికి ఒక రకమైన భావన ఏర్పడి మీ వివాహ బంధము విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు చెయ్యవలసింది ఏంటంటే, భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన దాంపత్యం గతంలో పొరపాట్లు అయిపోయినాయి, ఓకే, మనం తెలియక తప్పులు చేశాము, మరి వాటిని సర్దిద్దుకోవడం ఎట్లా అంటే కనుక మీరు అతనికి ఈ రోజు నుంచి ప్రేమను పంచడము,
భరోసా ఇవ్వండి. నేను మీకున్నాను, మీకేమి బెంగలేదు, ప్రపంచం మీకు ఎదురైనా సరే భార్యగా నేను మీ వెనకాల ఉంటాను, తల్లిలాగా ఉంటాను, ఆడబిడ్డలాగా కడుపులో పెట్టుకుంటాను. ఇలాంటి మాటలు కనుక చెప్పినట్టయితే ప్రతి భర్త గతంలో ఇబ్బంది పడినా కానీ ఇప్పుడు మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంటుంది. క్షమించండి, ఏ చిన్న తప్పు చేసినా క్షమించండి అనే పదము, సారీ అని ఇంగ్లీష్లో చెప్పకండి, ఆ పదంలో బరువు లేదు. క్షమించండి అనే పదంలో బరువు ఉంటుంది. మన ఆత్మను క్షమించమని కోరినట్టు అవుతుంది. దీంతోపాటు అవతల వ్యక్తికి నిజంగానే అడుగుతున్నట్టుగా అనిపించి మిమ్మల్ని మళ్ళా హక్కుని చేర్చుకోవచ్చు. తర్వాత అతని తప్పులు ఏదైనా ఉన్నట్టయితే కనుక సీక్రెట్గా చెప్పండి, అతన్ని పబ్లిక్లో పొగడండి. తర్వాత మీరు ఇలాంటి చిన్న చిన్న అంశాలే కానీ ఇవి కనుక పాటించినట్టయితే భార్యాభర్తల బంధము 100 ఏళ్ల పంట, 100 ఏళ్ల మంట కాదు. నమస్తే.